వెల్కమ్ టు ఈగల్ హెల్త్. మీతో మాట్లాడుతుంది డాక్టర్ కర్ణ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ఐటీపీ అంటే ఏంటి, ఐటీపీ జబ్బుని ఎలా నిర్ధారించాలి, లక్షణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి అనే విషయాన్ని ఈరోజు చూద్దామండి. ఐటీపీ అనే జబ్బు ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనియా అంటాము. వీటిలో ముఖ్యంగా ప్లేట్లెట్ సంఖ్య పడిపోవడం గమనిస్తుంటాం. సో చాలామంది ఎలా ప్రజెంట్ అవుతారు ఈ పేషెంట్స్ అని చూసినట్లయితే, చాలామంది కేవలం ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయి తద్వారా వచ్చే సిమ్టమ్స్తో మా దగ్గరకు వస్తూ ఉంటారు. దీంట్లో రెండు రకాల పేషెంట్స్ అని చెప్పొచ్చు. కొన్ని రకాల పేషెంట్స్ ఎలా ఉంటారంటే, ఏదో టెస్టులు చేసినప్పుడు, హెల్త్ చెకప్ చేసినప్పుడు ప్లేట్లెట్ తగ్గి ఉండడం గమనిస్తారు. సో ప్లేట్లెట్ సంఖ్య 150,000 పైన నార్మల్గా ఉండడం చూస్తాం. వీళ్ళల్లో అంటే సిమ్టమ్స్ లేని పేషెంట్స్లో, అంటే హెల్త్ చెకప్లో బయటపడిన పేషెంట్స్ చూసినట్లయితే వీళ్ళలో ప్లేట్లెట్ 50,000 నుండి 1,00,000 మధ్యలో ఎక్కడైనా ఉండడం చూస్తుంటాం. సో వీళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని కారణాలు, అంటే ప్లేట్లెట్ తగ్గిపోవడానికి వేరే కారణాలు ఉన్నాయని చెక్ చేసిన తర్వాత, ఐటీపీ ఉందని నిర్ధారించిన తర్వాత వీళ్ళని కేవలం అబ్జర్వేషన్, అంటే ట్రీట్మెంట్ ఏముండదండి, ఫాలోఅప్లో పెట్టుకుంటామని. సో నార్మల్గా మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఎంత కౌంట్ ఉంటే సేఫ్ అనేది చూసినట్లయితే ప్లేట్లెట్ కౌంట్ 50,000 కంటే పైన ఉన్నప్పుడు సేఫ్ అని చెప్పొచ్చు. సో 50,000 కంటే లోపల, యాక్చువల్గా 30,000 కంటే లోపల ఉన్నప్పుడే ప్లేట్లెట్ల వల్ల ప్రమాదం ఉండడం జరుగుతుంది. సో ఏ లక్షణాలు లేని పేషెంట్స్ ప్లేట్లెట్ కౌంట్ 50,000 కంటే పైన ఉన్నప్పుడు జస్ట్ అబ్జర్వేషన్ సరిపోతుంది ఐటీపీ అయితే. ఇక రెండో రకాల పేషెంట్స్ ఎవరంటే, ఎవరికైతే ప్లేట్లెట్ సంఖ్య 30,000 కంటే లోపల వచ్చి అంటే బ్లీడింగ్ సిమ్టమ్స్తో వస్తుంటారు. బ్లీడింగ్ సిమ్టమ్స్ అంటే ఏంటి, ప్లేట్లెట్ ఎప్పుడైతే 30,000 కంటే లోపల పడినప్పుడు చర్మం మీద ఎర్ర మచ్చలు రావడము, తర్వాత చిగురులో నుండి నోట్లో నుండి బ్లీడింగ్ అవ్వడము, నోస్ బ్లీడింగ్ అవ్వడము, ఇంకా రకరకాల బ్లీడింగ్ సిమ్టమ్స్తో వస్తుంటారు. ఈ పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళల్లో ప్లేట్లెట్ తగ్గడానికి ముఖ్యమైన కారణాలు, అంటే బోన్ మ్యారో డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, పోషక లోపములు ఏమైనా ఉన్నాయా అనేవి చూసుకున్న తర్వాత ఐటీపీ అని నిర్ధారించిన తర్వాత వీళ్ళల్లో కొన్ని రకాల మందులు స్టార్ట్ చేస్తాం. సో వీళ్ళల్లో మొట్టమొదటిగా వైజోలోన్, అంటే ప్రెడ్నిసోలోన్ అనే ట్యాబ్లెట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక రకమైన స్టెరాయిడ్ అని చెప్పొచ్చు. స్టెరాయిడ్ అనేది మనం వినడానికి అది హానికరమైన మందుగా అనిపిస్తుంది, కానీ ఈ జబ్బులో ఇది చాలా స్టాండర్డ్ మెడిసిన్. సో ఈ మెడిసిన్ని ఒక 6 వారాల వరకు ఇవ్వడం జరుగుతుంది. 6 వారాల్లో మంచి రెస్పాన్స్ వస్తే ఆ తర్వాత ఆపేయడం జరుగుతుంది. ఈ మందు రెస్పాండ్ కాని పేషెంట్స్లో, లేదంటే ఒకసారి మందు వాడి ఆ తర్వాత జబ్బు వెనక్కి వచ్చిన పేషెంట్స్లో, సో వేరే రకాల కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి, కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి. అది పేషెంట్ బట్టి, వాళ్ళ ఫైనాన్షియల్ పరిస్థితి బట్టి, ఆ పేషెంట్ ఉండే వాతావరణాన్ని బట్టి, వాళ్ళు కొనుక్కునే వెసులుబాటు బట్టి ఇవన్నీ చూసుకొని వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో స్ప్లీనెక్టమీ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ స్ప్లీనెక్టమీ అంటే ఏంటంటే, మామూలుగా ఐటీపీ పేషెంట్స్లో ఈ ప్లేట్లెట్స్ అనేవి మన ఇమ్యూన్ సిస్టమ్ వాటిని అటాక్ చేసి స్ప్లీన్లో వాటిని చంపేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పేషెంట్స్లో ఒక పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే, ఒకసారి స్టెరాయిడ్ వాడిన తర్వాత పని చేయకపోతే స్ప్లీన్ అనే ఆర్గాన్ని ఆపరేషన్ ద్వారా రిమూవ్ చేసేసేవాళ్ళు. దీని ద్వారా ఒక 80% మందికి, అంటే 10లో 8 మందికి ప్లేటెట్ మంచిగా పెరిగిపోవడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు లేటెస్ట్గా మనకి అందుబాటులో అత్యాధునిక మెడిసిన్స్ కొన్ని వచ్చి ఉన్నాయి. సో వాటిని ఉపయోగించిన తర్వాత చాలా వరకు స్ప్లీనెక్టమీ ఆపరేషన్ అనేది తగ్గిపోవడం జరిగింది. ఐటీపీ జబ్బు హానికరమా, ప్రాణాపాయమైన జబ్బా అనేది చాలా మంది మధ్యలో ప్రశ్న. ఎందుకంటే ఒకసారి ప్లేట్లెట్ తగ్గిపోతేనే మన అందరికి భయం ఏంటంటే, ఇది ప్రాణహాని అవుతుందా, బ్లీడింగ్ అయిపోయి నాకేమైనా ప్రమాదం అవుతుందా అనే ప్రశ్న లభిస్తుంది. సో మనం గమనించాల్సింది ఏంటంటే, ఐటీపీ పేషెంట్స్లో ప్లేట్లెట్ ఎంత పడిపోయినట్టుకి సాధారణంగా మనము ప్రాణాంతకమైన కాంప్లికేషన్ని చాలా తక్కువ మందిలోనే చూస్తుంటాం. ఈవెన్ 20,000, 10,000 వచ్చిన పేషెంట్స్లో కూడా చాలా తీవ్రమైన సిమ్టమ్స్ని గమనించము. తర్వాత ఐటీపీ ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇది క్రానిక్ జబ్బు అయిపోతుందా, అంటే లైఫ్ లాంగ్ ఉండే జబ్బా అనే ప్రశ్న చూస్తుంటాం. ఐటీపీ ఒక 10 మందికి వచ్చినట్లయితే ఒక 6 మంది 7 మందికి క్రానిక్ డిసీజ్గా మారిపోతుంది. ఇంకో 2-2 జబ్బు నయం అవ్వడం జరుగుతుంది. ఒకసారి క్రానిక్ జబ్బు అయిందంటే ఒక బీపీ జబ్బులాగా, ఒక థైరాయిడ్ జబ్బులాగా, ఒక డయాబెటీస్ జబ్బులాగా అవుతుంది. వీళ్ళకి లాంగ్ టర్మ్ మెడికేషన్స్ అవసరం అవుతుంది. అప్పుడు లాంగ్ టర్మ్ మెడికేషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు 2 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే, ప్లేట్లెట్ కౌంట్ పెంచడానికి హై డోస్ మెడిసిన్స్ వాడకూడదు. వీళ్ళల్లో సేఫ్ ప్లేట్లెట్ కౌంట్, అంటే 50,000, 60,000 మెయింటైన్ చేయడానికి ఎంత తక్కువలో మెడిసిన్స్, ఎంత సైడ్ ఎఫెక్ట్ తక్కువ ఉండే మెడిసిన్స్ వాడగలుగుతామో ఆ మెడిసిన్స్ చూస్ చేసుకొని లాంగ్ టర్మ్ వాడుకుంటే వాళ్ళు హెల్తీగా ఉండడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Health and Beauty.